చేశారు. రాజకీయాలకు పనికిరాడన్నారు. చట్టసభలకు దొడ్డిదారిన వచ్చాడన్నారు. కానీ ఆయన మాత్రం అదరలేదు, బెదరలేదు. ప్రత్యర్థులు ఎంతలా హేళన చేస్తే అంతలా తనను తాను మలుచుకొని ఎవరు ఊహించని విధంగా రాజకీయ రంగంలో దూసుకువెళ్తున్నారు. ఆయనే టీడీపీ యువరాజు లోకేష్. టీడీపీలో లోకేష్ ప్రాధాన్యత పెరుగుతోంది. చంద్రబాబును మించి ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో పట్టు పెంచుకున్న లోకేష్ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేలా పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబే ఢిల్లీలో వ్యవహారాలను చక్కబెట్టేవారు. కానీ ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక లోకేష్ ఎక్కువగా ఢిల్లీ టూర్లు చేస్తున్నారు. పార్టీకి భవిష్యత్ లీడర్గా లోకేష్ ఫోకస్ అవుతున్నారా? చంద్రబాబు కూడా ఆ దిశగా ప్రాధాన్యత కల్పిస్తున్నారా? ఇంతకు లోకేష్ తాజా ఢిల్లీ టూర్ రాష్ట్రానికి ఏం తాయిలాలు తేనుంది? లోకేష్ ఇప్పుడు ఈ పేరు తెలుగుదేశం వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ వేస్తున్న అడుగులు ఒక్క తెలుగుదేశం వర్గాల్లో మాత్రమే కాకుండా సామాన్య ప్రజల్లో సైతం చర్చనీయాంశంగా మారిపోయాయి. చంద్రబాబు కూడా లోకేష్ను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో చినబాబును ప్రమోట్ చేస్తున్నారు. అయితే తనను తాను ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రమే లోకేష్ ఫ్యూచర్ లీడర్గా టీడీపీలో సత్తా చూపగలుగుతాడు. గతంలో లోకేష్ను జగన్ అండ్ కో ఎంతలా కామెంట్లు చేసేవారో, వ్యక్తిగతంగా సైతం ఎలా దూషణలు చేసేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పప్పు అని లోకేష్ పై చాలా ఘోరంగా ట్రోల్స్ చేసేవారు. అయితే వైసీపీ చేసే ప్రచారానికి చెక్ చెప్పిన లోకేష్ తనేంటో ఈ ఎన్నికల్లో ప్రూవ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ మెజార్టీతో విజయం సాధించిన లోకేష్ చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. ఐటీ రంగానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తనదైన దారిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు కుదిర్చి సత్తా చాటిన లోకేష్ ఇటు కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు. పెట్టుబడుల సదస్సులు మాత్రమే కాదు, ఢిల్లీ టూర్లు సైతం వేస్తున్నారు లోకేష్. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా ఎన్నో పాఠాలు నేర్చుకుని రాటు తేలారు. యువగళం పాదయాత్రతో ఆయన చూపించిన చొరవ, ప్రసంగాల్లో దూకుడుతో పూర్తిస్థాయి పొలిటీషియన్ అనిపించుకున్నారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేష్ ఢిల్లీలో మఖం పెట్టి 20 రోజుల పాటు అక్కడే ఉన్నారు. తండ్రికి బెయిల్ కోసం కేంద్రం పెద్దలతో, న్యాయవాదులతో చర్చలు జరిపి చక్రం తిప్పారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత లోకేష్ వ్యవహార తీరు అందర్నీ ఆకట్టుకుంది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీలో పవన్ అంటే ఎంత వాల్యూ ఉందో చాటి చెప్పిన లోకేష్ మంత్రిగా కూడా స్పీడ్ పెంచుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అప్పట్లో ఢిల్లీ పెద్దలతో చర్చలంటే స్వయంగా తానే వెళ్లేవారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా కేంద్ర పెద్దలతో తానే స్వయంగా చర్చలు జరిపేవారు. అయితే ఈసారి ట్రెండ్ మారింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తండ్రిని రీప్లేస్ చేస్తున్నారు. తరచూ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నిధులు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా లోకేష్ పార్టీలో హైలైట్ అవుతున్నారు. తాజాగా మరోమారు ఢిల్లీ టూర్ చేపట్టారు లోకేష్. 2 రోజుల పర్యటనలో పలువురు మంత్రులతో, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు కొన్ని రోజుల ముందే లోకేష్ ఢిల్లీ వెళ్లడం, పలువురు నేతలతో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పెద్దలతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడం, వారితో వ్యక్తిగతంగా ర్యాపో పెంచుకోవడం కోసమే లోకేష్ ఇటీవల ఢిల్లీ బాట పడుతున్నారని అనిపిస్తోంది. కుమారుడికి ఢిల్లీ సంబంధాలను మరింతగా మెరుగుపరచడానికే చంద్రబాబే ఆయనను ఢిల్లీ పంపుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అమిత్ షాతో లోకేష్ భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో
కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు, పురోగతి, రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు. రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్కు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టూర్లో లోకేష్ రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్రం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల తరపున రావాల్సిన నిధులు, అలాగే వివిధ ప్రాజెక్టుల విషయంలోనూ లోకేష్ వారితో భేటీలో అడిగినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన సాయంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఏపీకి మంజూరు చేయించేందుకు లోకేష్ టూర్ ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది తేలాలి. గతంలో చూస్తే చంద్రబాబు ఇలా ఢిల్లీ టూర్ పెట్టుకుని అనేక మంది మంత్రులను ఒకేసారి కలిసేవారు. ఇప్పుడు లోకేష్ కూడా ఆ విధంగా చేయడం ద్వారా తండ్రి బాటలో నడుస్తున్నారు. అంతేకాదు, వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీ నుంచి ప్రభుత్వంలో కీలక నేతగా తనను తాను పరిచయం చేసుకోవడం, మరింతగా పలుకుబడిని పెంచుకోవడం కూడా హస్తిన టూర్లో వ్యూహమంటున్నారు. జాతీయ రాజకీయ వేదిక మీద కూడా లోకేష్ మరింతగా ఫోకస్ అయ్యేందుకే తరచుగా చిన్నబాబును ఢిల్లీ టూర్ పంపుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. సరిగ్గా నెల క్రితం లోకేష్ ఇవే తేదీల్లో ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఆనాడు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అప్పట్లో ఆ వార్త సంచలనమయ్యింది. నెల తిరగకుండానే మళ్లీ ఢిల్లీ వెళ్లొచ్చారు. నరేంద్ర మోదీతో 2 గంటలకు పైగా సమావేశమయ్యారు లోకేష్. ఈ భేటీని తన జీవితంలో మరుపురాని అనుభవంగా లోకేష్ అభివర్ణించారు. సహృదయంతో పనిచేస్తే ప్రజలు, నాయకులను అర్థం చేసుకుంటారని మోదీ సూచించినట్లు తెలిపారు. ప్రజల మనసు గెలుచుకునే నాయకుడిగా ఎలా ఎదగాలనే దానిపై మోదీ తన రాజకీయ అనుభవాలను పంచుకున్నారని లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సలహాలు మార్గదర్శకంగా ఉంటాయని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భేటీ లోకేష్ రాజకీయ ప్రస్థానంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మోదీతో జరిగిన చర్చలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకత్వానికి బలం చేకూర్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ సహనానికి మెచ్చుకోవచ్చు. నిజానికి లోకేష్ను తిట్టినట్లు వైసీపీ శ్రేణులు ఇంకొక నాయకుడిని తిట్టి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల నుంచి పారిపోయి ఉండేవారు. అయితే లోకేష్ వైసీపీ ట్రోలింగ్ను పట్టించుకోకుండా తన లక్ష్యాన్నే టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లారు. భారీ మెజార్టీతో గెలిచి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశానికి భవిష్యత్తు రథసారథిగా చెప్పబడుతున్న లోకేష్ ఢిల్లీ లెవెల్లో కూడా భారీగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.